పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకపోవడంపై నిరసనగా హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని పాలమూరు యువగళం నేతలు ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా యువగళం కార్యకర్తలు దూసుకురావడంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని యువగళం నేతలు మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదని, కనీసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. ముట్టడికి యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదాని ఇవ్వాలని చెప్పేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి అలా పాలమూరు యువగళం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఇదే పాలమూరు గడ్డ పైన పాలమూరు ప్రజలకు నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా గారు కావచ్చు, బీజేపీ అగ్రనాయకులు కావచ్చు, పాలమూరు ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను అనేక సందర్భాలు తప్పారు, మోసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా పాలమూరు ప్రజల డిమాండ్ని ఆలోచించి ఈ పార్లమెంట్ సెషన్లోనే జాతీయ హోదాని ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం.